మళ్ళా ముందు కూడా చూసుకుంటాడమ్మా. మదన్ ఉన్నాడు అవి కూడా చూసుకుంటాడు. ఇలా చదువులో కూడా చూసుకుంటాడమ్మా. మీరు బాగా ఇలా మీ గవర్నమెంట్ నుంచి వసతి తీసుకోండి. జోలికి అవుతున్నా ఇప్పుడు వేసుకున్నా పడేస్తారమ్మా. నీలమ్మదన్న ఇక్కడ నుంచి ఫోన్ చేయడం వల్ల 50,000 అదే అన్న ఏం చెప్పింది తెలుసా? వాళ్ళ మెసేజ్ అయిపోయిందన్న. గ్రామంలో యాక్సిడెంట్ అయ్యి ముద్రాజ్ సంఘం పరంగా నీలమ్మదు 50,000 రూపాయలు పంపించిండు. ధన్యవాదాలు. పటారం చెరువు నుంచి వచ్చి బసవాపూర్ గ్రామంలో పైసలు చెక్కు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా బసాపూర్ గ్రామస్తుడు నంగనూరు మండలం రాంపూర్ క్రాసింగ్ దగ్గర జరిగిన రోడ్ యాక్సిడెంట్కు కోయడా మండలం బసాపూర్ గ్రామానికి చెందిన తాడెం సారయ్య సన్న దుర్గయ్య గారు మరణించడం జరిగింది. అది సిద్దిపేట నుంచి తన మేస్త్రి డైలీ వారీగా కూలీ పని కోసం సిద్దిపేట నుంచి తిరిగి వస్తుండగా బీఆర్ఎస్ సభ జరిగిన బండ్లు వెళ్ళడంతో అధికంగా వేగంతో ఉండడంతో గుద్దిపోయినారు. దానికి అక్కడక్కడికే మరణించారు. దీనికి మేము ముద్ర సంఘం నుంచి వాళ్ళు కొంచెం పేదవారు కాబట్టి అన్న నీలమ్మదన్న చెప్పగానే అన్న అని మేము అనగానే అన్న ముందడికి వచ్చి 50,000 ఇవ్వడం జరిగింది. దీనికి బసాపూర్ ముద్రా సంఘం తరపున అండ్ మరియు బసాపూర్ ముద్రా యూత్ తరపున నీలమ్మదన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గం తాడెం సారయ్య ముదిరాజు గారు కూలి పని చేసుకుని ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో బసాపూర్ వచ్చే క్రమంలో అక్కడ నుంచి మన ఎల్కదుర్తి వచ్చే బీఆర్ఎస్ వాహనాలు గుద్ది చనిపోవడం జరిగింది. వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు పార్టీ తరఫున వాళ్ళకి 50 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయలు సాయం చేయాలి. వాళ్ళ పిల్లల బాధ్యత కేసీఆర్ గారు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముద్రా సంఘం తరఫున.
ముదిరాజ్ బిడ్డలు గరీబ్ బిడ్డల్ని గుద్ది మీరు అనుకుంటారు కానీ ప్రభుత్వం వస్తారు అనుకుంటారు కానీ మా బిడ్డ న్యాయం చేయకపోతే మాత్రం తెలంగాణ ముదిరాజంతో కూడా మీ ఎమ్మడి పడతామని తెలియజేస్తున్నాం. చిన్న పిల్లలు 3 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు వెంటనే ₹1 కోటి తక్షణ సహాయం అందించాలి. 3 పిల్లలకు వాళ్ళకు వెంటనే మన విద్యా మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ భరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని వేళ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఎక్కడ కూడా మేము తిరగనీయం. ఎందుకంటే గరీబ్ ముదిరాజ్ బిడ్డని మీరు ఒక ప్రాణం తీసి మీరు సుఖవాడంలా ఎంత మంచి బిడ్డ మేము కంపల్సరీ చేస్తాం. ఈరోజు మా రాష్ట్ర నాయకుడు నీలమల్ ముదిరాజ్ గారు ఇక్కడ ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే జాతి బిడ్డకు ₹50,000 తక్షణంగా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఒకటే సిద్ధాంతం, జాతి బిడ్డకి ఎక్కడ అన్యాయం జరిగినా తెలంగాణ మొత్తంలో కూడా మేము అడ్డుకుంటాం. కంపల్సరీగా వాళ్ళకి 5 లక్షలుగా. కుమారస్వామి ముదిరాజ్ కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జిల్లా వైస్ చైర్మన్. నేడు చాలా బాధాకరమైనటువంటి బసవాపూర్ గ్రామంలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమైనటువంటి దుర్ఘటన. తాడం సారయ్య అలాగే మరి గణేష్ అనే ఇద్దరు కూలీలు సిద్దిపేట జిల్లాలో కూలి పని చేసుకుంటూ తన సొంత పనుల నిమిత్తం పూర్తి చేసుకొని ఇంటికి వస్తున్న తరుణంలో నిన్న ఎలకతుర్తిలో నిర్వహించినటువంటి టీఆర్ఎస్ సభ ఇక్కడ మంది లేరు, ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు లేరు, కార్యకర్తలు లేరు అనుకుంటూ మహారాష్ట్ర నుండి ఇతర రాష్ట్రాల నుంచి తరలించి పెద్ద ఎత్తున మద్యం డబ్బులు పంచి మద్యం మత్తులో ఉన్నటువంటి డ్రైవరు అలాగే అక్కడ నుంచి వచ్చినటువంటి జనాలు మద్యం మత్తులో హోరెత్తుకుంటూ ఇష్టానుసారంగా వెహికల్ నడుపుకుంటూ వెళ్తున్న క్రమంలో వాళ్ళు వీరు అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వెహికల్ మద్యం మత్తులో ఉన్నటువంటి డ్రైవరు వీరిని ఢీకొట్టి ముందుకెళ్ళగా వీళ్ళు అక్కడెక్కడే స్థలంలోనే మృతి చెందడం జరిగింది. కాబట్టి ఈ దుర్ఘటనకు సంబంధించిన స్థానిక మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు 2 కుటుంబాలకు తలా ఒక కుటుంబానికి ₹50 లక్షలు ఇచ్చి వారి యొక్క పిల్లలను ఆదుకోవాల్సిందిగా మత్స్యకారుల తరపున ముదిరాజు తరపున ఈ గ్రామ ప్రజల తరపున కోరుకుంటున్నాము. తప్పనిసరిగా ఈ కుటుంబాలను ఆదుకున్నట్లయితేనే బాగుంటుంది. లేని ఏడల రాబోయే కాలంలో ముదిరాజులము మత్స్యకారులము ఏకమై చాలా ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము. అలాగే ఈ ముదిరాజుల కుటుంబానికి అలాగే ఈ కుటుంబాలకు గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తక్షణ సహాయం కింద కొంత అమౌంట్ను అందించి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే మన మెదక్ పార్లమెంటు సభ్యులు ఇంతకుముందు పోటీ చేసినటువంటి సభ్యులు నీలం మధు ముదిరాజు గారు కుటుంబానికి అండగానే ఉంటానని చెప్పి భరోసా ఇచ్చి బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద కొత్త అమౌంట్ను ₹50,000 అమౌంట్ను ఇప్పటి ప్రస్తుతానికి అందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి హరీష్ రావు గారు మీరు ఇక్కడ ప్రజలు లేరని చెప్పి ఇక్కడ కేవలం కాంగ్రెస్ ఉన్నది, మాదేదో భరోసా మా బీఆర్ఎస్ బలం చూపించుకోవాలని చెప్పి మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చంపిస్తూ ఉంటే ఇలా చూసుకుంటూ ఊరుకోం. కాబట్టి ఇక్కడికైనా మీరు చేసిన నష్టానికి కుటుంబానికి ₹50 లక్షలు తప్పనిసరిగా ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న హన్మకొండలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు మరి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మరి ఇతర రాష్ట్రాల నుంచి అనేక వాహనాలు తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ వాహనాలు బాగున్నాయి, మేము బీఆర్ఎస్ పార్టీ బలం చూసుకుంటామనే ఉద్దేశంతో ఇక్కడ మరి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ యొక్క బలం చూపించుకుంటామని మరి ఇతర రాష్ట్రాలు తీసుకొచ్చిన సందర్భంగా మరి బస్వాపూర్ గ్రామానికి చెందినటువంటి ఇద్దరు, ఒకరు ముదిరాజు ఒకరు కమ్మరతను మరి చనిపోవడం జరిగింది. వాళ్ళ వాహనాలు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మరి దీనికి హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బాధ్యత వహించి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి వారు చేసిన తప్పిదం వల్లనే మరి ఇట్లాంటి కార్యక్రమం మరి జరిగినాయి. మరి రాబోయే కాలంలో మరి ముదిరాజులు కానీ మరి గ్రామానికి సంబంధించిన ప్రజలు కానీ ఇట్లాంటి మరి కార్యక్రమాలు తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో లేని ప్రజలను మరి ఇతర ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ మరి అనేక కార్యక్రమాలల్లో వాళ్ళు చొరవ చూసుకొని మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అని టీఆర్ఎస్ పార్టీ అని పెట్టి మరి ప్రజలను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మరి వారి యొక్క కుటుంబాలు ఏదైతే వాళ్ళ చిందరవందర పరిస్థితుల్లో జరిగినాయి, మరి వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నారు, ఆ చిన్న పిల్లలను ఆదుకునే బాధ్యత మరి టీఆర్ఎస్ పార్టీ మరి బాధ్యులపైన ఉన్నది. మరి వాళ్ళు ఆదుకొని వారి యొక్క కుటుంబాలను మరి ఆదుకునే క్రమంలో మరి వారికి ఎక్కువ సాయం చేయాలని కోరుచు కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన మరి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు
మరి వారి యొక్క కుటుంబాలకు మరి సరి 2 లక్షల రూపాయలు మరి ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. నేను వచ్చినాక ఇస్తానని చెప్పిండు. అదేవిధంగా ఇప్పుడు 50,000 రూపాయలు పంపడం జరిగింది. సరి 25,000 తక్షణ సాయం కింద మరి ఇటు కార్యక్రమాలకు ఇవ్వమని నాకు పంపడం జరిగింది. మరి వారికి మరి ఆయన జవాబు వచ్చినాక ఇక్కడికి రావడం జరిగినాక వారికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి మంత్రివర్యాలకు కానీ మరి కాంగ్రెస్ పార్టీకి శ్రేణులకు వారి అందరికీ మరి కోయడా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.